హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటి ఈ ఎన్నికల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్ని విచిత్రాలంటే చిత్రాలు విచిత్రాలు అన్నీ ఎక్కడలేని అన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే జరుగుతున్నాయండి. ఎందుకురా అంటే కనుక రకరకాలైనటువంటి వార్తలు మనం వింటున్నాం, చూస్తున్నాం. అందులో ఇది కూడా ఒకటండి నిజం. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. ఈ న్యూస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్. ఎందుకంటే రాజకీయం అనేది తల్లికి బిడ్డకి అవసరమైతే వేరు చేస్తుంది, కలుపుతుంది. అదే రాజకీయం భార్య భర్తను వేరు చేస్తుంది, కలుపుతుంది. ఇలా ఒకటి కాదండి, రాజకీయం ఏదైనా చేస్తుంది నిజంగానే. అలాగే చేసింది అనుకోండి. ఇక్కడ ఎలా అంటే కనుక నా భర్తపై నేనే పోటీ చేస్తానంటుంది ఈవిడి. నిజమండి. తన భర్త పైన కట్టుకున్న తన ఎవరైతే భర్త ఉన్నాడో ఆ భర్త పైన పోటీ చేస్తానంటది. నిజంగా ఇది ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లా. నిజంగా కట్టుకున్న భర్త పైన పోటీ ఏంట్రా బాబు అని నేను అవాక్కయ్యా. నిజమండి, వాస్తవం ఇది. ఏంటంటే కానీ ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళే ముందు మనతో రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు. నిజంగా ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో తెలియదు, కానీ మరి ముఖ్యంగా మీరు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 100% లైక్ చేయండి ఈ వీడియోని. చాలామందికి ఇలా కూడా జరుగుతాయి ఆ రాజకీయాలని తెలుస్తుంది మీరు లైక్ చేయడం వల్ల. లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకని అడుగుతున్నానంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. మర్చిపోద్దు. ఈ వీడియోని చాలా మటుకు షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కాబట్టి చూద్దాం. ఏంటంటే కనుక నా భర్తపై నేనే పోటీ చేస్తానంటున్న ఈ వీడియో ఎవరంటే కనుక టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ ఎవరైతే ఉన్నారో, దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య వాణి అండి. ఏంటంటే కనుక విషయాల్లోకి వెళ్తే కనుక నామినేషన్ ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. నిజమండి. సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను కూడా బరిలోకి దిగుతున్నానని వాణి ప్రకటించడం జరిగింది. ఎవరా ఈ వాణి అంటే మీకు ఆల్రెడీ చెప్పా. ఎవరంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి భార్య. కాబట్టి టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య జడ్పీటీసీ సభ్యురాలు వాణి అనుచరుల వద్ద ప్రకటించారు. గురువారం ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. శుక్రవారం ఆమె భర్త వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడానికి ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తుందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వైకాపా టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీ అధిష్టానం వాణి నియమించింది. వైకాపా అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు ఆమె క్రియాశీలకంగానే వ్యవహరించారు. శ్రీనివాసు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకులు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ముందు ఒకసారి ఆల్రెడీ టెక్కలి ఇన్ఛార్జ్ పదవి వాణి గారికి ఇచ్చారు ఆల్రెడీ. ఎందుకని దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎందుకైనా కొంచెం పార్టీకి కరెక్ట్ పర్సన్ కాదు, సూటబుల్ పర్సన్ కాదని ఈ వాణి గారికి ఇవ్వడం జరిగింది. వాణి గారికి ఇచ్చిన తర్వాత చాలా క్రియాశీలకంగా ఇవిడ అక్కడ పనిచేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో చాలా ఆసక్తికరంగా ఇవి చేసింది. తర్వాత అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చారు. ఇదేంటిది నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించారేంటి, నేనంటే ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకుంటే మళ్ళీ ఆయన ప్రకటించారని ఈవిడికి కోపం వచ్చింది. దాంతో ఈవిడ రెబల్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా అక్కడి నుంచి కట్టుకున్న భర్త మీద పోటీ చేయబోతుంది. చూద్దాం భార్య భర్తల మధ్య పోరు ఎలా ఉంటుందో. మీరు నేను కూడా చూడాల్సిందే. ఖచ్చితంగా ఎలక్షన్ అయ్యే వరకు ఆగాల్సిందే. చూస్తూనే మీరు అందరూ కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు మీ ముందు తీసుకురావాలంటే మర్చిపోద్దండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి.